ఆంటనీ, ఒకడిని బెదిరించాలి. డీల్ ఏంటి? పని తెలిసాకే ఆంటనీ డీల్ మాట్లాడతాడు. పని చెప్పండి. కడంబు కాటు లారెన్స్. పక్క ఊర్లో నేను ఒక స్థలం కొని ఒక రిసార్ట్ కట్టాను. అదెప్పుడు? మనకి ఇవన్నీ తెలియదు సార్. అది నా పేర్లో కాదు, వీడి పేర్లో. వీడే బినామీ జాన్. ఆ లారెన్స్ మన స్థలం మీద కన్ను వేశాడు. దానికోసమే వీడిని ఇలా. ఒకసారి చెప్తే అర్థం కదా మీకు? అన్నా, నేను రిజర్వేషన్ చేసుకునే వచ్చాను. ఏం చేసినా ప్రయోజనం లేదు. అన్నా ప్లీజ్ 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 అరా, ఇక్కడేం ప్రాబ్లం చేయకండి. నిన్న ఇక్కడ రిసార్ట్ నడపకూడదని చెప్పి లారెన్స్ గారు చెప్పారు కదా. రిసార్ట్ మాత్రమే కాదు, బడ్డీ కొట్టు కూడా పెట్టలేవు. అర్థమైందా? ఎక్కువ ప్రాబ్లం చేస్తే పోలీసులను పిలుస్తాను. సైమా, అయ్యా ఎక్కడొద్దు, వాడిని ఫ్యాక్టరీకి తీసుకురా. ఆంటనీ, చాలా కోట్లు ఇందులో ఇన్వెస్ట్ చేశాను. అది నడపకూడదని చెప్తే ఇది గూండాయిజమే కదా. గూండాయిజం చూపించకుండా కమ్యూనిజం చూపిస్తారా ఏంటి? ఇక ఈ లారెన్స్ వల్ల నాకు ఏ ఇబ్బంది రాకూడదు. ఆంటనీ, నీకు ఏం కావాలో నువ్వు నాకు చెప్పు. మీకు కుమరగతిలో 3 హౌస్ బోట్స్ ఉన్నాయిగా, అందులో ఒకదాని మీద వచ్చే ఆదాయం మొత్తం నాకు రావాలి. అదొచ్చి మీకు సమ్మతం అనుకుంటేనే నాకు వచ్చి చెప్పండి. ఆలోచించడానికి ఏం లేదు, మీ ఇష్టం. సమ్మతం. నాకు వదిలేయండి. థ్యాంక్ యూ. లారెన్స్ కూడా ఎక్కడరా? పూల్ బార్లో ఉన్నాడు. ఆడ దిగమను. జయమోహన్, లారెన్స్ అన్నా, ఆ రిసార్ట్ లో అబ్బాయిని కొట్టాం కదా, వాడితో పాటు ఆంటోనీ వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం?